దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. దయచేసి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువి సంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా. అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టుకు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని దీవించి ఆశీర్వదించి పంచిపెట్టండి ప్రభువా. మేము జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకోవటానికి నాయన మీరే మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని స్పందించండి, సరిదిద్దండి, సరిచేయండి, మీ రాకడ కొరకు సిద్ధం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభువారు ఒలీవల కొండకి వెళ్ళి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. తెల్లవారుగానే దేవాలయానికి వచ్చారని రాయబడిందంటే రాత్రి అంతా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనకు మాదిరిగా ఉండటానికి. మనం ఎలాగ చేయాలో, ఎలాగ నడుచుకోవాలో మనకు నేర్పటానికి ఆయన ఆ రీతిగా ఏం చేశాడు? కొనసాగిస్తూ వచ్చాడు. అలాగైతే దైవ గ్రంథంలో మనం గమనించాల్సింది, ఆయన రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుగానే దేవాలయంలోనికి వస్తే ప్రజలందరూ ఆయన యొద్దకి వచ్చారు. ఆయన కూర్చుండి వారికి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఏం బోధ చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించి, అక్కడున్న సంభవాల గురించి వారికి తెలియజేస్తూ, ఇంకా పాపములో ఉంటే వారు పరలోకానికి వెళ్ళరు. 21వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాడు. మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకను. ఎందుకు? మీరు పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. ఆయన ఉండే స్థలం, ఆయన అమరత్వం కలిగిన వాడు. అమరలోకములో ఆయన ఉంటాడు.
ఇప్పుడు కనబడుతుంది ఈ ఆకాశంలో ఉంటాడు అనుకోవాకండి. ఇది మేఘాలతో కప్పబడి ఉంటుంది. ఆయన మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండడు. ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి సమీపింపని స్థలములో ఉండేవాడు దేవుడు. కాబట్టి దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. కానీ ఎవరు ఆయనను నిర్మించలేరు. ఆయన్ని ఎవరికి మనము సాటి చేయలేం. అయితే ఆ సర్వాధికారి అయిన దేవుడు ప్రజలకి ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. వారు వింటా ఉన్నారు. ఆయన అనేకమైన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనంలో కూడా రాయబడింది, ఆయన దేవాలయములో బోధించుచుండగా. ఎక్కడ బోధిస్తున్నాడంట? దేవాలయంలో. ఆయన ఇక్కడ కూర్చొని వారికి బోధిస్తున్నాడు. ఇక్కడ మనం 20వ వచనంలో చూస్తే ఆయన దేవాలయములో ఏం బోధిస్తున్నాడు చూడండి. కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడి ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకోలేదు. యేసు ప్రభు దేవాలయములో బోధిస్తూ కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు వారికి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మీరు గ్రహించాలి. మీరు పాపములో ఉండి చనిపోతే నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని జ్ఞాపకం చేశాడు. అయితే ఇలాగ బోధిస్తూ ఉండగా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన వారికి తెలియజేస్తూ ఉండగా, మీరు ఎప్పుడైనా పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ రావటం మీరు ఎక్కడ చూశారు? చెప్పండి. కరుణామణి సినిమాలో చూశారు. కానీ ఇక్కడ రాయబడింది అది కాదు. శాస్త్రులు, పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టారు. ఏం చేశారంట? మధ్య నిలవబెట్టారు. అసలు వాస్తవంగా ఆకోరు లోయలో ఆకానుని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఎరుకోలో చేనారు వస్త్రము, బంగారు కమ్మెను చూసి ఆశించి ప్రాణం తెగించి అందరూ యుద్ధం చేస్తుంటే ఇతను ఏం చేశాడు? ఆశించి తానున్న గుడారంలో గుంట తీసి లోపల పాతిపెట్టి ఎవరు చూడలేదులే అనుకున్నాడు. అప్పుడు పట్టబడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ తల ఒక రాయి తీసుకొని ఏం చేశారు? కుప్పలాగా వేశారు. పిల్లలు, తన కుటుంబం అంతా రాళ్ల కింద పెద్ద కుప్ప. 6 లక్షల కంటే ఎక్కువ. ఎంత కుప్ప అయింది? చాలా పెద్ద కుప్ప. ఏం చేయాల్సిన పనిలే, తల ఒక రాయేస్తే చాలు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు 5వ వచనంలో, అట్టి వారిని రాళ్ళు రువి సంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నువ్వేమీ చెబుతావో విందామని వచ్చాం. నువ్వేదో బోధ చేస్తున్నావు కదా, దేవాలయాలలో ఇంటింటా సంచరించి నువ్వేదో బోధ చేస్తున్నావు కదా, మాకైతే మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. నువ్వైతే ఏం చెబుతావు? ఇక్కడ వ్రాయబడిన మాట, అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిని. ఆయన ఏం మాట్లాడాల. ప్రభు ఏం చేశాడు? పిలాతు గవర్నర్ కూడా నువ్వు ఈదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు, కానీ ఇంకేమీ మాట్లాడాల. ఇంకేమన్నాడు తెలుసా? ఏం మాట్లాడవేంటి? నువ్వు పరలోకం నుంచి వచ్చావా? నిన్ను శిక్షించటానికి, విడిపించటానికి నాకేముంది? అధికారము ఉంది. ప్రభు అయ్యయ్యా బాబు నీకు దండం పెడతాను, నన్ను విడిపించాను అన్నాడా? అధికారం ఉందని? పరలోకములో నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే కానీ నువ్వేమీ చేయలేవు. నేను మీకు అదే చెప్తున్నా. నువ్వు నిజంగా రక్షించబడి విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిస్తే
ఆయన అధికారం ఇస్తేనే తప్ప ఏది మన జీవితంలో జరగదు. కాబట్టి ప్రభువు మంచి విశ్వాస సంబంధమైన మాట మాట్లాడినప్పుడు పిలాతుకి ఏమొచ్చింది? భయము వచ్చింది. తన భార్య అంతలోనే ఏం చెప్పింది? వర్తమానము పంపించింది, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు అని. అలాగైతే నువ్వేమి చెప్పుచున్నావని అడిగిరి. ఆయన మీద నేరం మోపవాలని ఆయన్ని శోధిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? అడుగుతావు, నీ న్యాయం ఏంటి, నీ బోధ ఏంటి? మోషే అయితే మాకు ఇలాగ రాశాడు, ధర్మశాస్త్ర ప్రకారము ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి. ఆనాడు ధర్మశాస్త్రం అలాగనే చెప్పింది. ప్రభు ఏం చెప్పాడు? వంగి నేల మీద రాస్తా ఉన్నాడు. అయితే యేసు ఏం చేస్తున్నాడంట? వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాస్తా ఉన్నాడు. ఆయన్ను పట్టు వదలకు అడుగుతున్నారు. అప్పుడు తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయండి. పాపము లేనివాడు మొట్టమొదట రాయండి అన్నాడు. పాపం లేనివారు ఉన్నారా? పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళన్నీ వదిలిపెట్టి ఏం చేశారు? వెళ్ళిపోయాడు. అందుకని నీ కంటిలో దూలముంచుకొని ఎదటోళ్ళ కంటిలో ఏది ఎతుకుతావు? నలుసు. నీవు నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదటోళ్ళ కంటిలో నలుసు ఎతికేదేంటి? మనము ఎదటి వారి వైపు చూపిస్తాం, కానీ మన వైపు మనము చూయించుకో. మనం మంచోళ్ళమే అనుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీ కంటిలో దూలం తీసేసుకో, ఎదటవాని కంటిలోది నలుసు తేలిగ్గా తీసేయచ్చు. అయితే అక్కడికి అందరూ న్యాయం చేయాలని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉందని పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ పాపము లేనివాడు రాయేంటి? అందరూ వెళ్ళిపోయారేంటి? రోమపత్రిక 3:23 ఏముంది? నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేడు. ఆదికాండ గ్రంథం 6:11 ఏముంది? దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేశారంట? చెరిపి వేసుకొని ఉన్నారు. అందుకని దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం? మన కోసం. మన అపరాధములను తుడిచివేయటానికి, తీసివేయటానికి. అయితే అక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే 8వ వచనం చూస్తే, మరలా వంగి నేల మీద రాయిచుండెను. 9వ వచనంలో, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలి. యేసు అక్కడే మిగిలేడంటే ఏంది చెప్పండి? యేసు అక్కడే ఆయనలో ఏమి లేదు, ఆయనలో ఏమి లేదు, పాపం లేదు. ఆయన ఒక్కడే మిగిలాడు. అందరూ ఏం చేశారు? అక్కడ ఒకటేసి ఉంది. వారు మనస్సాక్షి ఏం చేయబడింది? పొడవబడింది. మేము కూడా ఇదే స్థితిలో ఉన్నాం, మేము కూడా ఇలాగనే ఉన్నాం, మేమేదో న్యాయం చేయాలని వచ్చాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బాగు చేయట్లేదు. అయితే యేసు ప్రభువారు ఆజ్ఞ గల ధర్మశాస్త్రాన్ని ఆయన శిలువ మరణము చేత కొట్టివేసి ఉభయులను ఏం చేశాడంట? ఏకం చేశాడు. ఇశ్రాయేలీయులకి అన్ని జనులకు ఉన్న మధ్య గోడను ఆయన ఏం చేశాడు? పడగొట్టాడు. ఒక్కడే అక్కడ మిగిలి ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా ఏమన్నాడు? అమ్మ. ఆ పిలుపు ఎందా ఎప్పుడన్నా? ఏమని? అమ్మ. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు పిలిచేటప్పుడు రిసుక్కుంటూ ఉంటారు. సరైన పిలుపుతో పిలవరు, విధేయత ఉండదు. చాలా జాగ్రత్తగా పిలవాలి, ఆ విధేయత కలిగి ఉండాలి, వినాలి. అమ్మా అని పిలిచాడు. వారెక్కడా? ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరన్నా నేను శిక్ష విధించారా? లేదు. ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. ఏమంది?
ఎవరు నన్ను శిక్ష విధించలేదు, నేను కూడా నిన్ను ఏమన్నాడు అక్కడ చూడండి అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయొద్దు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. బాప్తిసం తీసుకుని పవిత్రులం కాము. నడవడి ఏముండాలి? ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. దాని ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని ఏం చేయాలి? జీవించాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఇక నువ్వేం చేయొద్దు? చెప్పండి, ఏం చేయొద్దు? ఇక పాపం చేయొద్దు, దానికి అవకాశం ఇవ్వద్దు, దానికి అవకాశము ఇవ్వద్దు. ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు? చెయ్యొద్దు అంటే ఇంకా అలాగనే ఉండాలి. ఎంత ఉగ్రత నుండి తప్పించాడు ఆయన వద్దకు వచ్చినప్పుడు. తలో ఒక రాయి తీసుకొని పిల్లలు మొదలుకొని పెద్దలు, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. అసలు అమ్మ అని పిలిచినప్పుడే ఆమె జీవితంలో మంచి మనస్సాక్షి ఆమె సంతరించుకుంది. ఆమె ఒక్కతే ఉన్నప్పుడు ప్రభు ఒక్కడే ఉన్నాడాడ. ఆయన బోధ ఎలాంటిదండి ఇప్పుడు? పాపమునకు దాసులైన వారిని ఆ దాస్యము నుంచి విడిపించి నీతిమంతులుగా చేసేవాడు. పాపము చేయవాడు పాపానికి దాసుడు. అందుకని గలతీ 5:1 ఈ స్వాతంత్రము ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహించబడింది, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. అది దాస్యం అనే కాడి, అది బరువైనది. దానిలో పడ్డవాడు ఎన్నటికి బయటికి రాలేడు. కాబట్టి ప్రత్యేకంగా జీవించాలి. ప్రభు అదే చెప్పాడు, ఇక నువ్వు ఎన్నడను ఏం చేయొద్దు? పాపము చేయొద్దు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం, ఆరని అగ్నిగుండం. అంత మాత్రమే కాదు, పాపము పరిపక్వమై గర్భం ధరించి ఏం కంటుందంట? మరణాన్ని. పాపం ఏం కంటుంది? మరణాన్ని. మనము ఒక స్త్రీ ఒక శిశువుకి ఎలాగ జన్మనిస్తుందో, ఒక సంతాన ఉత్పత్తిని ఎలా కలుగు చేస్తుందో, పాపము కూడా గర్భము ధరించి పరిపక్వ దశకు వచ్చి ఏం కంటుంది? మరణాన్ని కంటుంది. పాపములో ఉన్న వ్యక్తి మరణములో ఉన్నట్టే. అందుకని మరణములో నుండి దేనిలోకి దాటించడానికి వచ్చాడు ఆయన? జీవములోనికి. మరణములో నుండి జీవములోనికి దాటాలి. కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ విషయాలను చెప్పి 12వ వచనంలో అన్నాడు, 8వ అధ్యాయంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగుని, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. నేను లోకానికి వెలుగుని. అంతకుముందు లోకం ఎక్కడుంది? చీకటిలో ఉంది కదా. పేతురు రాస్తూ అన్నాడు 2వ అధ్యాయంలో 1వ పత్రికలో 9వ వచనం, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది, మరణ ఛాయలోను చీకటిలోనూ కూర్చున్న ప్రజలకి గొప్ప వెలుగు ఉదయించింది అని. అందుకని ఆయన అంటున్నాడు, మరలా యేసు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాడు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన లోకానికే వెలుగు. ప్రభు ఎవరు? దీపం వెలిగించి ఎక్కడ పెడతాం? దీపస్తంభం మీద పెడతాం. ఎందుకు? అందరికీ వెలుగు కావాలని. కొంచెం కింద, మంచం కింద బెటర్ కదా. కొంచెం అంటే కొలిసేది. ఎందుకు? మంచం కింద పెడితే ఏమొచ్చింది? మంచమే ఇల్లంతా చీకటిగా ఆగుపడుతుంది. కాబట్టి ఆయన లోకానికి వెలుగు. కాబట్టి లోకము ఆయన మూలముగా రక్షించబడటానికి
చీకటిలో నడవకుండా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్తలోనే ఆ వెలుగును గురించి అనేకమైనటువంటి సంగతులు చెప్పబడ్డాయి. చూడండి, మొదటి అధ్యాయము యోహాను సువార్త 5వ వచనం, 4-5 చదువుతున్నా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం. ఒక్క మాట, అమ్మా ఎవరైనా శిక్షించారు? లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను. ఎప్పుడు శిక్ష వచ్చిందో తెలుసా? నమ్ముకొని ప్రభువుని ఆరాధిస్తూ నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అది ఏ పద్ధతిలోనన్నా కావచ్చు. తర్వాతే క్షమాపణ. ఏమీ తెలియకుండా వారి ఇష్టానుసారంగా జీవించి ప్రభువా నన్ను క్షమించంటే ఆయనకి శిక్షించేవాడు కాదు. మన పాపములు ఎన్నడను జ్ఞాపకము చేసుకోడు. మనమైతే ప్రతిరోజు ముళ్ళు గుచ్చినట్టు నువ్విట్ట ఇంట్లో కూడా పిల్లల్ని ఏదన్నా తప్పు చేసి ఏదన్నా అవకాశం ఉంటే మీరు దాన్ని పొదుగుకులు మాట్లాడకూడదు. పొదుగుకు నాటిని ఎత్తువాడు మాటికి జరిగిన దాన్ని ఎత్తేవాడు మిత్రభేదాన్ని కలిగిస్తాడు మనసు. కాబట్టి అలా ఉండకూడదు. సరి చేయాలి, చక్క చేయాలి. ఇక అయిపోయింది ఏందో అయిపోయింది. మేము చదువుకునే రోజుల్లో అందరిని కూర్చోబెట్టి ఎలా రాశారు ఎగ్జామ్స్ ఏంటి అని అడిగితే బాగా రాసామంటారు. మీరు ఎట్టన్నా రాయండి, ఈ రోజుది అయిపోయింది, ఇక రేపు రాసేదానికోసం ఏం చేయాలి? రాసింది మీరు ఎలాగన్నా రాశారు, ఇక అయిపోయింది. పాస్ అవుతారో తప్పుతారో ఇక అయిపోయింది. ఇక రేపు రాయిపోయేది లేకపోతే ఎల్లుండి రాయిపోయే దానికోసం మీరు ఏం చేయాలి? ఆలోచన చేయాలి, దానికోసం కష్టపడాలి. అయిపోయింది ఏందో అయిపోయింది, నష్టం ఏదో జరిగింది, అవమానం ఏదో జరిగిపోయింది, దాని గురించి కాదు. ఇంకా పాతవి గతించను, సమస్తము అటువైపు తిరగాలి. అలాగ మనం నడుచుకుంటే దేవుడు, అందుకనే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదంట? గ్రహించటల్లా. చీకటిలో ఎవరున్నా మనమే. మనం దేవుణ్ణి గ్రహించట్లా, ఆయన మాటలకి మనం అవకాశం ఇవ్వటల్లా, వింటల్లా, నడుచుకోవటల్లా. ఎన్నోసార్లు వింటున్నాం, వదిలేస్తున్నాం, ఇటు వింటున్నాం, ఇటు వదిలేస్తున్నాం. అలా కాదు. దాని ప్రకారం మనం ఏం చేయాలి? వాక్య ప్రకారం ఆయన వాక్యం మన పాదములకు దీపమును త్రోవకు వెలుగు. ప్రభువు చెప్పాడు. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదిస్తుంది, ఆదరణిస్తుంది, సహాయపడుతుంది. అందుకని ప్రభు అన్నాడు, నేను లోకానికే వెలుగుని. కాబట్టి ఆ విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా గుర్తించాల్సింది. ఎందుకంటే నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ప్రభువుని నమ్ముకుంటే చీకట్లో ఉండం, చీకటి కార్యాలు చేయం, అలాగే జీవించం, ప్రత్యేకంగా జీవిస్తాం. అలాగా మనం ఉండాలి, అలాగా మనం జీవించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడానికి గతించిన కాలమే చాలు, గతించిపోయింది ఆ కాలమే చాలు. ఇక మిగిలిన కాలం మనసు జాలమును అనుసరించి నడుచుకొనక క్రీస్తు అనే మనసును మనం ఏం చేయాలి? ఆయుధంగా ధరించాలి. అలాగ ధరించి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మహిమ కలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా మీ కృప నుంచి మాతో మాట్లాడారు, అందుకు స్తోత్రాలు. పాపము, దాని పరివాసము చాలా భయంకరంగా ఉంటుంది. దాని నుంచి విడిపించటానికే మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి తెచ్చి మమ్మల్ని విమోచించి దేవుని రాజ్యానికి వారసులుగా చేశారు, అందుకు వందనాలు. పాతమలాయపాలెంలో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్షమాభివృద్ధి నొందినట్లు, కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు, గ్రామం ప్రాంత ప్రజలు
మీరు జ్ఞాపకం చేసుకునండి. బలహీనులను, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్న వారిని, హాస్పిటల్లో దిక్కులేని వారిని కనికరించండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకునండి. నాయన ప్రతి అవసరత తీర్చండి. మరి నాయన ఏప్రిల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మీరు అనుకూలంగా జరిగించండి. అలాగనే మార్చి నెలలో పల్లపాడులో జరగవలసి ఉండగా సేవకుల కూడికను ఒక రోజంతా మీ మహిమార్థంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నా. సేవకుల కూడిక ఖర్చుతో కూడింది నాయన, ప్రయాసతో కూడింది నాయన. సంఘము ఇష్టపడి జరిగించాలని ఏర్పాటు చేయగా మీరు జ్ఞాపకం చేసుకునండి. దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయమందు మా ప్రార్థన, మా విన్నపములను ఆలకించండి. మహిమలో ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నా. దయగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, మీ మహిమార్థంగా సమస్తము జరిగించండి. ప్రభా, ఎవరింటికి వాళ్ళు వెళుతుండగా మీ సంపూర్ణమైన దీవెనలతో పంపమని, మంచి జ్ఞానంతో నడిపించమని ప్రార్థన చేస్తున్నా. చదువుకుంటున్న బిడ్డలకు మీ బలహీన హస్తము తోడుగా ఉంచి మంచి జ్ఞానం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.